ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 20 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. వ్యాఖ్యాన అంశం సేవాఫలం. వ్యాఖ్యాన అంశం సేవాఫలం. వ్యాఖ్యానం: క్రీస్తు ఉత్తర్వు లేని పనిలో ఫలితం ఏమైనా మంచిది దొరుకుతుందా? దొరకదు. కాబట్టి స్వేచ్ఛానుసారంగా చేపలు పట్ట వెళ్ళిన ఆ శిష్యుల గుంపు రాత్రంతా కష్టపడ్డారు, కానీ అదంతా పడరాని కష్టం అయినందువల్ల ఫలితం కించిత్తైనా దొరకలేదు. తెల్లవారినప్పుడు దరిని నిలిచి, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని తమ్మును అడిగిన క్రీస్తు ఎదుట సిగ్గుతో నిలిచి ఏమీ లేదని ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పనిపడింది. భక్తుడా, త్వరలో క్రీస్తు మళ్ళీ కనిపించి, నా కొరకు ఏవైనా ఫలాన్ని సంపాదించుకున్నారా అని అడిగితే ఏమంటారు? కనుక ఇప్పుడే పాటుపడండి. సత్క్రియలు చేయటానికి రక్షింపబడితిమి అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనకు బోధ చేస్తోంది. కానీ సేవ చేసినప్పుడు వారు అలనాడు సెలవు లేని పని చేసినట్టు మీరు చేయక, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో వ్రాసినట్లు నియమం ప్రకారమే పోరాడి కిరీటం పుచ్చుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. దావీదు మొదటిసారి అజాగ్రత్త చేత ఫిలిష్తీయులను పోలి దేవుని మందసమును క్రొత్త బండికి ఎక్కించి గొప్ప దెబ్బ పొంది యెహోవాకు భయపడ్డాడు. తరువాత తన తప్పు తెలుసుకొని లేవీయుల చేత దేవుని నియమం చొప్పున ఆ పెట్టి మోయించి జయం పొందాడు. క్రీస్తు ఉత్తర్వు పొందినవారు వలవేయగానే పట్టజాలనంత విస్తారమైన చేపల రాశి పట్టుకొని హర్షించారు. నేడు మీ సేవను, జీవితాన్ని వాక్యానుసారంగా దిద్దుకొని గొప్ప ఫలం పొందాలని మా విన్నపం. శుభములతో వందనాలు.